ఓకే. జై ఆర్‌సీఎం. నేను బెజ్జంకి శ్రీనివాస్. ఆహ్, ఆర్‌సీఎంలో ఆర్‌సీఎం అనే సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి, ప్రజల ఆరోగ్యవంతమైన జీవితాన్ని పెంపొందించడానికి ఆర్‌సీఎం అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. 24 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మనం 25వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం సిల్వర్ జూబ్లీకి. అయితే ఆర్‌సీఎంలో ఎలా సక్సెస్ కావాలి? అంటే ఎలా సక్సెస్ కావాలి అనంటే, సక్సెస్ కావాలనే కోరిక ఉండాలి, తీరిక ఉండాలి, ఓపిక ఉండాలి. ఒకటి. నెక్స్ట్ ఆర్‌సీఎం ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయాలి. యూజ్ చేయాలంటే 100% యూజ్ చేయాలి. 100% యూజ్ చేయాలనంటే, మనం ఎక్కడి నుంచో డబ్బులు అప్పు తెచ్చి ప్రొడక్ట్ కొనుక్కొని యూజ్ చేయాలని కాదు. అనవసరమైన ప్రొడక్ట్‌లు అంటే ఎక్స్‌ట్రా అవసరం లేనివి కొనుక్కోవాలని కాదు. ఏదైతే మన దినచర్యలో భాగంగా మనం కష్టపడి సంపాదించే డబ్బుని ఏదైతే కంపల్సరీ ఖర్చు పెట్టుతున్నామో బయట మార్కెట్‌లో, ఆ డబ్బుని మనం ఆర్‌సీఎంలో ఖర్చు పెట్టడం. ఖర్చు పెట్టడం ద్వారా ఏమవుతుంది? డిస్కౌంట్ ఒస్తుంది. 6 నెలలకొకసారి ప్రొడక్ట్ గిఫ్ట్ ఒస్తుంది. ఈ బెనిఫిట్స్ ఒస్తాయి. ఇది కామన్‌గా ప్రతి ఒక్కరికి ఇది లభిస్తుంది. లేదు, నేను ఆర్‌సీఎంలో సక్సెస్ కావాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, ఇంత పెద్ద కంపెనీ 25 సంవత్సరాలు కాబోతుంది. ఎంతోమంది లక్షలాది మంది సక్సెస్ అయ్యారు. లక్షలాది మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మరి నేనెందుకు దాన్ని ఆహ్, నా నాకెందుకు రాకూడదు? నేను కూడా సక్సెస్ కావాలి అని ఎవరికైతే ఆలోచన ఉంటుందో, ఆలోచన ప్రతి ఒక్కరికుంటుంది. ప్రతి ఒక్కరికి కార్‌లో తిరగాలనుంటుంది. ప్రతి ఒక్కరికి మంచి బిల్డింగ్ కట్టుకోవాలనుంటుంది. ప్రతి ఒక్కరికి పిల్లలు బాగా చదువుకోవాలనుంటుంది. ప్రతి ఒక్కరి పిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయాలనుంటుంది. జీవితాంతం ఆనందంగా ఉండాలనుంటుంది. ఇవన్నీ ఉంటాయి. కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఆ కోరికల్ని ఏం చేస్తామంటే, మన యొక్క ఎర్నింగ్‌ని బట్టి ఆ కోరికల్ని చంపేస్తా ఉంటాం. కానీ ఎవరికైతే ఆర్‌సీఎం అనే ఓ మాట వినిపించిందో, ఎవరికైతే ఆర్‌సీఎం అనేది వినబడిందో, ఎవరైతే మీకు ఆర్‌సీఎం గురించి చెప్పారో, అది మీరు అదృష్టంగా భావించాలి. అదృష్టంగా ఎందుకు భావించాలి అనంటే, మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. నా పేరు బెజ్జంకి శ్రీనివాస్. మా నేటివ్ ప్లేస్ ఆదిలాబాద్. నేను ఆర్‌సీఎంలో 19 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంటే ఏమన్నట్టు? ఇది నేను నాకు ఆర్‌సీఎం నా జీవితంలో రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు భావిస్తున్నాను? ఆరోగ్యంగా ఉన్నాను. 60 ఇయర్స్‌లో గూడా ఆరోగ్యంగా ఉన్నాను. తర్వాత ఆదాయం వస్తుంది. పిల్లల్ని చదివించుకున్నాను. వాళ్ళ పెళ్ళిళ్ళు ఆర్‌సీఎం డబ్బులతోనే చేశాను. కదా! ఇంకా ఆర్‌సీఎం డబ్బులొస్తూనే ఉన్నాయి. నేనున్నంత వరకు డబ్బులొస్తాయి. నా తర్వాత గూడా డబ్బులొస్తూనే ఉంటాయి. ఎవరు ఆపినా ఆగదు. అయితే ఇలాంటి జీవితం కావాలని అనుకున్నప్పుడు ఆర్‌సీఎంలో సక్సెస్ కావడానికి మనం ఏం చేయాల్సుందంటే, ప్రొ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రొడక్ట్‌ని యూజ్ చేయాలి. ప్రొడక్ట్‌ని చక్కగా డిస్‌ప్లే చేయాలి. ఇంట్లో ఫ్రంట్ రూమ్‌లోకి రాగానే ఆర్‌సీఎం వస్తువులు మన ఇంటికొచ్చిన వాళ్ళకు కనిపించాలి. మన ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. తాడో పేడో తేల్చుకోవాలి వాళ్ళు. ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లు వాడుతూ నేను వీళ్ళతో బాగుండాలనా? ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లు వాడొద్దా? వాడొద్దంటే ఈళ్ళింటికి రావడం మానేయాలా? అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకి రావాలి. అంటే వాళ్ళకి ఆ శక్తి రావాలంటే మనం ఏం చేయాలంటే మన ఇంట్లో అన్ని ఆర్‌సీఎం ప్రొడక్ట్‌లే కనిపించాలి. మనకు ఎవరు కాల్ చేసినా, ఏం మాట్లాడినా గాని ఆర్‌సీఎం హెల్త్ కార్డ్ ఆయిల్ బాగుందండి. ఇది వాడాలండి. ఆరోగ్యంగా ఉండాలండి. ఈ మాటలు మాత్రమే మాట్లాడాలి వాళ్ళతోని. మొహమాట పడకూడదు. నెక్స్ట్. తర్వాత నెట్‌వర్క్ విషయానికొస్తే, మన కంపెనీ ఫౌండర్ టీసీ ఛాబ్రా గారు పదే పదే చెప్తుంటారు. నైతిక విలువలు పాటించాలి. ఐక్యతగా ఉండాలి. మనం డబ్బుల వెంట పరిగెత్తకూడదు. డబ్బుల వెంట పరిగెత్తితే అది మనకంటే స్పీడ్‌గా, వేగంగా వెళ్తుంది. కాబట్టి పరిగెత్తకూడదు. మీరు ఆర్‌సీఎంలోకి వచ్చారంటే ఆర్‌సీఎం ద్వారా ఏ విధంగా అయినా మీకు డబ్బులొచ్చేస్తాయి. కాకపోతే నైతిక విలువలు పాటించాలనే విషయాన్ని చెప్తారు. యెస్. ఇప్పుడు మీకు ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు. ప్రొడక్ట్ డిస్‌ప్లే చేశారు. మీ కింద జాయినింగ్స్ వస్తుంటాయి. జాయినింగ్స్ వచ్చినప్పుడు ఒక 2 లెగ్స్ ఉంటాయి. 2 లెగ్స్. ఒక లెగ్ ఏ అనుకోండి. ఒక లెగ్ బి అనుకోండి. మీకు 10 జాయినింగ్స్ వచ్చాయనుకోండి. 10 జాయినింగ్స్ ఒక 3 మంత్స్‌లో వచ్చాయా? 6 మంత్స్‌లో వచ్చాయా? 1 ఇయర్‌లో వచ్చాయా? 1 డేలో వచ్చాయా? మ్యాటర్ కాదు. కానీ 10 జాయినింగ్‌లు వచ్చినప్పుడు మీ 2 లెగ్గుల్లో గూడా ఏదో ఒకటి చిన్న లెగ్ ఉంటుంది. ఒకటి పెద్ద లెగ్ ఉంటుంది. అంటే ఒక లెగ్‌లో ఒక 20,000 పీవీ ఉండొచ్చు. ఇంకో లెగ్‌లో 50,000 పీవీ ఉంటే 50,000 పీవీ ఉన్నది పెద్ద లెగ్. 20,000 ఉన్నది చిన్న లెగ్. అయితే అప్పుడు ఏం చేయాలంటే
ఈ 10 జాయినింగ్స్ని ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. 20% 80% రేషియోలో డివైడ్ చేయాలి. అంటే 80% రేషియోలో డివైడ్ చేసినప్పుడు ఏమైందంటే చిన్నగా ఉన్న లెగ్లో మనం 80% అయితే 8 జాయినింగ్స్ చేయాలి. పెద్దగా ఉండే లెగ్లో 2 జాయినింగ్స్ చేయాలి. ఆ జాయినింగ్స్ ఎక్కడ చేయాలి? మన గ్రూప్లో మన సిస్టరో మన బ్రదరో ఉంటే వాళ్ళ కింద జాయిన్ కాదు. కింద లాస్ట్లో డెప్త్ ఏఐడి ఉంటే అది స్పాన్సర్ పెట్టి మనం జాయినింగ్ చేయాలి. అంటే జస్ట్ సింపుల్ లెక్క. మనం ఎక్కడైనా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక కేజీ టమాటా ఎంత అని అడుగుతాం. ఏదో చెప్తాడు 50 రూపాయలు చెప్తాడు. సరే ఇవ్వండి అని అంటాం. ఆయన ఏం చేస్తాడు? ఆ టమాటోస్ వేస్తాడు, 1 కేజీ పెడతాడు. టమాటోస్ ఎక్కువైనాయి అనుకోండి, ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఒకవేళ టమాటోస్ తక్కువైనాయి అనుకోండి, అందులో యాడ్ చేస్తాడు. ఇలాగే మన 2 లెగ్స్ని కూడా ఏం చేయాలంటే కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా తీసుకెళ్ళాలి. 2 లెగ్గులు ఈక్వల్గా ఉండేటట్టు తీసుకెళ్ళాలి. కొంత దూరం అలాగే తీసుకెళ్ళాలి. అది తర్వాత బిజినెస్ ఏదైనా ఇప్పుడు మనకేంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. మనకు ఫ్రీ ప్రోడక్ట్ గిఫ్ట్ ఉంది. అంటే మనం 1500 పీవీ చేసుకుంటే 1500 ప్రోడక్ట్, 2500 2500, 5000 పీవీ చేస్తే 5000 ప్రోడక్ట్ గిఫ్ట్ ఉంది. అయితే అప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రోడక్ట్ గిఫ్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కూడా ప్రోడక్ట్లు అవసరం ఉంటాయి. కాబట్టి మనం ప్రోడక్ట్ని వాడుకుంటాం ఇంట్లో. కాబట్టి సపోజ్ మనం ఒక 5000 పీవీ చేస్తున్నాం అనుకోండి. 5000 పీవీలో నుంచి ఏం చేయాలంటే మనం 1500 పీవీ మాత్రమే మన ఐడి మీద చేసుకోవాలి. తర్వాత ఇంకా 3500 పీవీ ఏదైతే ఉందో 3500 పీవీ ఏదైతే ఉందో ఆ పీవీకి బదులుగా మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఐడిని ఒక ఐడిని తీసుకొచ్చి అన్నిటికంటే పెద్ద లెగ్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ లెగ్లో తీసుకెళ్ళి డెప్త్లో వేయాలి. డెప్త్లో లాస్ట్లో వేసి అక్కడ కన్సిస్టెన్సీ ప్లాన్ చేయాలి. అక్కడ కన్సిస్టెన్సీ ప్లాన్లో మీకు ప్రోడక్ట్ గిఫ్ట్గా వస్తుంది. తర్వాత ఆ పీవీ ఏదైతే ఉందో మీ పవర్ లెగ్లో ఉండే వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా నిలుస్తుంది అన్నట్టు. ఇది ఈ విధంగా చేయొచ్చు అన్నట్టు. ఇక ఎందుకు పవర్ లెగ్లోనే మన ఫ్యామిలీ ఐడి కన్సిస్టెన్సీ ఆఫర్ది వెయ్యాలి అని ఎందుకు చెప్తున్నానంటే సిస్టంలో ఏంటంటే బ్యాలెన్సింగ్లో అది యూజ్ అవుతుందంట. ఎప్పుడైనా మీకు పవర్ లెగ్లో పీవీ కావాలి, అప్పుడు మీరు ఎక్కడ కొడతారు పీవీ? మీ ఐడి అక్కడ ఉంటుంది కాబట్టి ఐడిలో కొట్టుకోవచ్చు. లేదు మీరు ఇంకా నిరాడంబరంగా ఉన్నారు, మంచి సక్సెస్ చేయాలి అందరినీ అనే ఆలోచన ఉన్నారనుకోండి, ఎప్పుడైనా కానీ బ్యాలెన్సింగ్ పీవీ కావాలనుకున్నప్పుడు సపోజ్ మీకు 500 పీవీ తక్కువ ఉంది ఒక లెగ్లో అనుకోండి, అప్పుడు ఆ 500 పీవీని ఎక్కడ వేయాలంటే లాస్ట్లో లెగ్లో డెప్త్లో మనకు ఎవరో తెలియదు కానీ ఆ 500 పీవీ అక్కడ కొట్టేసేయాలి. ఈ విధంగా సక్సెస్ రేషియో ఒకరికి మనం కింద వాళ్ళని సక్సెస్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఇందులో ఏంటంటే ప్రజల జీవితాన్ని ఆరోగ్యవంతమైన జీవితంగా మారుస్తేనే మనం సక్సెస్ అవుతాం. మన కింద గ్రూప్లో వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తేనే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. దీంతో ఏమవుతుందంటే మంచి యూనిటీ అనేది ఏర్పడుతుంది. తప్పకుండా ఆర్సిఎం సిస్టంలో సక్సెస్ అవుతారు. ఈరోజు అంటే ఇది యాక్చువల్గా ఇది బిజినెస్ కాదు. ఇది మనం ఒక మిషన్ అనుకోండి. మనం అందరం కలిసి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆరోగ్యవంతం జీవితంగా మారుస్తూ వాళ్ళకు కూడా ఆర్థికంగా ఎదగడానికి మన వంతు సహకారం చేస్తున్నామనే దాన్ని గుర్తించాలి. ఆర్సిఎం అనేది మిషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సిఎం.